హాయ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ అండి. ఇది ఈరోజు వీడియో. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాను. ఈరోజు 5:30కి లేచి పనులు అన్నీ ఇల్లు అవి తుడుచుకొని, మా అప్ప అయితే నిన్ను పెట్టిస్తుంది పని ఆవిడ. ఇల్లు అవి తుడుచుకొని గిన్నెలు అవి సర్దుకొని దేవుడి దగ్గర పూజకి అయితే రెడీ అయ్యానండి. రాగి చెంబులో నీళ్ళు వేసుకొని పెట్టుకుందాం అని చెప్పి, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కదా, అన్నీ మనకి శుభప్రదమైన వస్తువులు పసుపు, రాగి చెంబులో నీళ్ళు వేసుకొని ముందు చందనం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని, అందులో పసుపు కుంకుమ చపాతి పౌడరు పచ్చకర్పూరం అన్నీ వేసానండి. ₹1 కాయిన్ అన్నీ వేసుకొని తమలపాకులు వేసుకొని ఇక పచ్చకర్పూరం వేసాను. తమలపాకులు చెట్టు ఒక 3 ఉంటే తీసాను. గులాబీ పూలు మేడ మీద పూసాయండి, రెడ్ గులాబీ, నాటు గులాబీలు. దానికి ఇంట్లో వేస్టేజ్ అంతా పువ్వులు, వాడిపోయిన పువ్వులు అన్నీ మొక్కలకి వేస్తున్నాను. బాగా పువ్వులు అయితే ఇస్తుంది. ముందు దేవుడి దగ్గర ఇలా ముగ్గేసుకొని రాగి చెంబులో నీళ్ళు పెట్టుకొని శుభప్రదమైన వస్తువులన్నీ వేసుకొని లక్ష్మీదేవికి ఇలాగా సువాసన భరితంగా పెట్టుకుంటే మంచిగా బాగుంటుంది కదండి. దేవుడి దగ్గర మంచి పరిమళం వస్తుంది దేవుడికి. అదంతా చాలా బాగుంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా రాగి చెంబులో నీళ్ళు వేసి పెట్టుకుంటే చందనం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను. ఈరోజు లక్షవారం కదా, తులసమ్మకి పసుపులు రాసి బొట్లు పెట్టుకొని, తులసమ్మకి పాలు కొంచెం నీళ్ళు కలిపి లక్షవారం పూట వేస్తే చాలా మంచిదండి. నేను అలాగే వేసాను ఈరోజు. అది పురుగు పట్టినట్టు అయిపోయింది తులసమ్మ. అలా వేస్తే కొంచెం బాగా వస్తుందని చెప్పి పాలు వేసుకున్నాను. ప్రతి లక్షవారం తులసమ్మకి పాలు పోయాలి. నేను వేస్తున్నాను అలాగే. ఆ తర్వాత చెట్టు మొదటిన పసుపు వేయాలండి. పసుపు వేస్తే కొంచెం ఏమైనా బ్యాక్టీరియా ఉంటే తులసమ్మకి పోతుంది. ఇలా దేవుడి దగ్గర గులాబీ పువ్వులు అన్నీ వేసుకొని రాగి చెంబులో కలశం రాగి చెంబులో అలా లక్ష్మీదేవి పెట్టుకున్నాను. నీళ్ళు వేసుకొని గులాబీ పూలు తమలపాకులు ఉంటే కోసాను, చెట్టువి కోసి పెట్టానండి ఇలాగా. ఆ తర్వాత ఈ పువ్వులు వైట్ కలర్ చామంతి పువ్వులే, ఇవి కూడాను చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఇవి మా ఇంటికి వచ్చిందండి ఒక ఆవిడ మొన్న అమ్మితే. కేజీన్నర పువ్వులు ఉంటాయి, ₹70 తీసుకున్నాను. చాలా బాగున్నాయి పువ్వులు. ఇప్పుడు వారం అయిందండి అలా వాడుతున్నాను, ఫ్రెష్గా ఉన్నాయి. కలశంలో ఇలా అలంకరించుకున్నాను ప్లేట్లోని పెట్టుకొని. నైవేద్యం అయితే యాపిల్ కమలాపండు నైవేద్యం పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాను. శివయ్యకి అభిషేకం చేశాను. రోజు కొంచెం నీళ్ళు పోయాలి కదండి శివయ్యకి. అభిషేకం చేసి శంఖవై పూలు అవి పైన ఉంటే తెచ్చి పెట్టుకున్నాను. గులాబీ పువ్వులు శంఖవై పువ్వులతో ఇలా అలంకరించుకున్నానండి. తర్వాత ఇగో పువ్వులు అయితే ఇలా అలంకరించాను, పళ్ళెంలో పెట్టి నైవేద్యం అది పెట్టి ఒక ఒత్తి 2 ఒత్తులుగా చేసి 2 ఒత్తులు వేసి కొబ్బరి నూనె వేసి దీపం వెలిగించాను. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాగా చేసుకుంటే. రాగి చెంబులో ఇలాగా వారాల పూట లక్షవారం శుక్రవారం రాగి చెంబులో ఇలా నీళ్ళు వేసుకొని అన్నీ శుభప్రదమైనవన్నీ కుంకుమ పసుపు అన్నీ జవాది పొడి అన్నీ వేసుకుంటే మంచి పాజిటివ్గా ఉంటుంది దేవుడి దగ్గర. ఎర్లీ మార్నింగ్ పూజ బాగుంటుందండి. మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడాను. ఇలా అయితే పెట్టుకున్నాను ఈరోజు పూజ అయితే 1 గంట పెట్టిందండి. దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని దేవుడి సామాన్లు అప్పుడే నేను క్లీన్ చేసుకుంటానండి. ముందుగుంటా క్లీన్ చేసుకొని నాకు ఇష్టం ఉండదు.
ఇప్పుడు పెడితే అప్పుడే అన్నీ క్లీన్ చేసి దేవుడి దగ్గర ముగ్గేసుకొని క్లీన్ చేసి పీతాంబర పౌడర్ ఉంటుంది, దాంతో తెల్లగా తోముకుంటాను. తెల్లగా వస్తాయి సామాన్లు అయితే ఇలా పెట్టుకుంటాను. ఇవ్వండి, శివయ్యకి నీలాభిషేకం చేసి పువ్వులతో అలంకరిస్తున్నాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, వీడియో కూడా రీచ్ అవుతుంది కదా చాలామందికి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఆ తర్వాత 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరున ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొన్నటితో 2K సబ్స్క్రైబర్స్ అయిపోయి నా ఛానల్ అందరూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. 2K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయి ఇంకా వాచ్ టైం అనేది ఇంకా రాలేదు. స్టార్టింగ్లో షార్ట్స్ పెట్టేశాను ఎక్కువ. ఇప్పుడు పెద్ద వీడియోస్ పెడుతున్నాను. ఇది నా ఓన్గా చూసుకొని ట్రై చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మేడ మీద గులాబీ పూలు చాలా బాగా విడిచేయండి. రోజు ఏవో ఒకటి దానికి కంపోస్ట్ లాగా పువ్వులు అవి వేస్తున్నాను. పక్కనే మట్టిలో వేసి కప్పెట్టేస్తే అదే కొంచెం కంపోస్ట్లా తయారవుతుంది కదా. చాలా బాగుంటున్నాయి పువ్వులు. రోజుకు ఒక 2 వేసి పోస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్ళి తెచ్చుకుంటాను. మందార పువ్వులు అన్నీ పోసి తెచ్చుకుంటాను. శంకుల పువ్వులు అన్నీ నాకు అలాగే పూజకి అంటే ఇంట్లో పువ్వు ఏదైనా ఒకటి పెట్టాలటండి. ఇంట్లో పూసిన పువ్వు మనం ఎంత బయటకున్నా ఇంట్లో పువ్వులతో పూజ చేయాలి. సాంబ్రాణి ధూపం దేవుడికి చూపించాను వెలిగించుకొని. ఇంకా పూజ అయితే అయిన తర్వాత టిఫిన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ రుబ్బు ఉండింది. ఇడ్లీ రుబ్బు ఉంటే దాంతోనే దోశ వేసుకున్నాను. దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పూజ అయిపోయాక దేవుడికి ఇలా హారతి ఇచ్చాను. దీపాల వెలుగులో హారతి వెలుగులో స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారో చూసారా. లక్ష్మీదేవి అమ్మవారు అందరూ. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలాగా అలంకరించుకొని పెట్టుకోవడం. పువ్వులు ఎక్కువ పెట్టడం అంటే నాకు సరదా. దేవుడి దగ్గర పువ్వులకి ఇంకా ఎంతైనా ఖర్చు పెడతాను. దేవుడి దగ్గర పూజ అయిపోయాక తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను. తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాక టిఫిన్ అయితే చేసుకున్నానండి. దోశ వేసుకున్నాను. దోశ వేసుకొని తిన్నాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి, చేస్తాను. మేడ మీద మందార పూలు పూసాయి చూసారా ఎంత బాగున్నాయో. కలరు రెడ్ కలర్ మందారాలు, బిస్కెట్ కలర్ మందారం. ఇంకా టిఫిన్ అయితే చేసుకున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా ఇదే ఫ్రెండ్స్. ఛానల్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మల్లె చెట్టు ఆకు అయితే దువ్వలేదండి. మల్లెపూలు కూడా చాలా పూస్తాయి. అది 4-3 ఉండాలి. నేను ఒకదాన్ని అయితే తీయలేను. మా పాపకు కూడా రమ్మని చెప్తాను ఒకరోజు. చెప్తే 3 కలిపి ఆకు తీస్తాను. ఇవ్వండి, తులసమ్మకి అయితే కొంచెం పాలు పూసాను. దీపం అయితే అయిపోయింది. ఇలా పోసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్